వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చెబుతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, క్యాప్ కానీ సర్టిఫికేట్స్ ఏవైతే ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఉందో అది మనకు పోస్ట్పోన్ అయితే చేశారనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నది వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో మేబీ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అన్నది కూడా మనకైతే డౌట్ వస్తుంది. సో దీని రిలేటెడ్గా కూడా వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇవాళ మార్నింగే మనం ఒక వీడియో చేసాం. ఏంటి అంటే మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉందో వీటికి సంబంధించి ఆఫ్లైన్లో 12th ఉంటుందని చెప్పి మనం ఒక వీడియో అయితే చేసాం మార్నింగ్. బట్ కానీ ఇప్పుడు వెబ్సైట్లో మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు అదైతే పోస్ట్పోన్ అయితే చేస్తున్నట్టు వెబ్సైట్లో అప్డేట్ అయితే చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో అవి లాస్ట్కి సంబంధించి ఫిజికల్గా వెరిఫికేషన్ ఎక్కడైతే ఉంటుందో అది మనకు పోస్ట్పోన్ చేశారని అప్డేట్ అయితే చేశారు. సో రివిజన్గా రివైజ్ చేసిన ఏదైతే డేట్ ఉంటుందో అది వీళ్ళు షార్ట్లీ అనౌన్స్ చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదే అప్డేట్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ గ్రూప్లో కూడా షేర్ అయితే చేసేసాను. అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా అప్డేట్ అయితే వచ్చేసి ఉంటుంది. సో ఇలా మనకు పోస్ట్పోన్ చేసినప్పుడు అగైన్ ఇది మనకు ఎప్పుడు కండక్ట్ చేయడానికి స్కోప్ ఉంది అంటే మోస్ట్లీ మనకు ఇంకొక ఏదైతే ఎందుకు ఇది మెయిన్గా పోస్ట్పోన్ చేశారు అంటే ఇప్పుడు మనకు పీజీ సెట్ కానీ, లా సెట్ కానీ, ఎడ్ సెట్ కానీ ఇవన్నీ కూడా సిమిలర్ టైమ్స్లోనే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాయి. వన్ డే అటు ఇటు సేమ్ డేస్లోనే స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ ఇలా ఏదైతే ఫిజికల్గా మనకు వెరిఫికేషన్ జరగాల్సి ఉందో అది అన్నిటి సెట్ ఎగ్జామ్స్కి ఒకేసారి అయితే కండక్ట్ చేయలేరు. సో కాబట్టి ఒక ప్రీ ప్లాన్డ్గా స్టాఫ్ని అన్ని అరేంజ్ చేసుకొని మొత్తం అంతా చేసి కొంచెం టైం తీసుకొని మేబీ మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ దానికి కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నో ఇంకా నెక్స్ట్ డే ఆర్ ఆ నెక్స్ట్ డేనే వెంటనే కండక్ట్ చేయాలంటే స్కోప్ ఉండదు. కాబట్టి మేబీ వీళ్ళు టైం తీసుకుంటున్నట్టు మనకైతే అర్థమవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారో దాని గురించి ఇబ్బంది అయితే లేదు. ఇలా పోస్ట్పోన్ చేసినప్పుడు మనకి ఇంకొకటి అనిపిస్తున్నది ఏంటి అంటే ఇలా మనకు కౌన్సిలింగ్లో ఏ చిన్నది ఎక్కడ ఒక డేట్ పోస్ట్పోన్ అయినా కూడా ఖచ్చితంగా అది ఎంటైర్ కౌన్సిలింగ్ మీద ఇంపాక్ట్ అయితే చేస్తుంది. ఎందుకంటే ఈరోజు రిజిస్ట్రేషన్ అవ్వాల్సింది ఈరోజు అవ్వలేదు అంటే ఖచ్చితంగా రేపటికి మూవ్ అవుతుంది. ఒక్క థింగ్ రేపటికి మూవ్ అయిందంటే దాని తర్వాత జరిగే ప్రాసెసెస్ అన్నీ కూడా మనకు మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇలా పోస్ట్పోన్ చేస్తున్నారు అంటే మేబీ కౌన్సిలింగ్ డేట్స్ ఏమన్నా ఎక్స్టెండ్ అవ్వడానికి స్కోప్ ఉందా అన్నది కూడా ఒక సైడ్ నుంచి థింక్ అయితే చేయడానికి స్కోప్ అయితే ఉంది. సో కాబట్టి యాజ్ ఆఫ్ నో అలాంటి డేటా కానీ అలాంటిది ఏమీ అయితే లేదు. బట్ నేను అనుకోవడం ఏంటంటే మేబీ ఇది పోస్ట్పోన్ అయింది కాబట్టి కొంతవరకు డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అవ్వడానికే ఛాన్సెస్ ఉంది అని చెప్పి నేనైతే అర్థం చేసుకుంటున్నా. సో అలాంటి అప్డేట్ ఏది ఉన్నా కానీ నేను కమింగ్ డేస్లో అప్డేట్ అయితే చేస్తాను. మెయిన్గా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అందులో నేను ఇన్స్టాంట్గా అప్డేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.